కానీ అమరావతిలో ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద చెప్పాలి. విజయవాడ పక్కన వచ్చినటువంటి ఈక్వేషన్స్ చూస్తే కనుక, కానీ అమరావతిలో ఈ ఎయిర్పోర్ట్ రావడం ఖాయం అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని వచ్చినాయి. ఇవేవి కూడా అభూత కల్పనలు కావు, అలానే ఏఐలో జనరేట్ చేసినటువంటి అంతకంటే కావు. యాక్యురేట్ రిపోర్ట్స్ ఉంటేనే నేను ఇక్కడ డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంతమంది సరైనటువంటి అవగాహన లేకుండా కామెంట్స్ చేస్తున్నా కూడా నేను గమనిస్తున్నాను. కాబట్టి ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ప్రాజెక్ట్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద డిజైన్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. గాలి దిశ, భూ సమీకరణ, లభ్యత వీటన్నిటి ఆధారంగా 4000 మీటర్ల పొడవైనటువంటి రన్వే ద్వారా 4000 మీటర్ల పొడవైన రన్వే ద్వారా ఒక భారీ విమానాశ్రయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. బోయింగ్ 777 ఎయిర్వేస్ ఉండే విధంగా, అక్కడ రన్ అయ్యే విధంగా ఉండేటువంటి ప్రణాళికలను కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు. అలానే దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, డీటెయిల్స్ నేను మరికొన్ని వివరాలు ఇస్తా. రన్వే వివరాలు 4000 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు, సమాంతర ట్యాక్సీవే 4000 మీటర్లు, అలానే రన్వే షోల్డర్, ఇవన్నీ కూడా టెక్నికల్ డీటెయిల్స్. మనం మరీ లోతుగా వెళ్ళినా కానీ పెద్దగా కన్ఫ్యూజన్ తప్పితే ఉపయోగం ఉండదు. కాబట్టి అవి డీటెయిల్స్, కానీ ఆ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయని తెలియాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ పోతుంది కార్గో యాప్రాన్ ఏ విధంగా ఉండబోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ విమానాశ్రయం దగ్గర అతి పెద్ద ఎస్ఈజెడ్ కార్గో రాబోతుంది. కార్గో ఎస్ఈజెడ్ రాబోతుంది. ఇది ఫ్యూచర్ లో ఎయిర్ ట్రావెల్ కి, ఎయిర్ ద్వారా అంటే వాయు మార్గాల్లో సరుకు రవాణాకి ఒక మేజర్ బూస్ట్ అయ్యేటువంటి అవకాశం అవుతుంది. ఇక గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ ఏరియా మొత్తం 5760 స్క్వేర్ మీటర్స్ లో దీన్ని డెవలప్ చేయాలి. ఫేజ్ 1 లో దీన్ని డెవలప్ చేయాలని చెప్పని నిర్ణయించడానికి తెలుస్తుంది. అలానే మాస్టర్ ప్లాన్ లేఅవుట్ మొత్తం కూడా ఎయిర్పోర్ట్ విస్తీర్ణం 1611 ఎకరాల వరకు ఉంటుంది. ప్రధాన భూభాగాలు రన్వే, టాక్సీవే, ఆప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ జోన్, కార్గో అండ్ మెయింటెనెన్స్, అలానే జిఎస్సి, ఏటీసీ, ఫైర్ స్టేషన్, పార్కింగ్, యూటిలిటీ సపోర్ట్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే డేటా మన దగ్గర ఉందన్న విషయం తెలియాలి కదా. ఇది మాస్టర్ ప్లాన్, అమరావతి ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్. దీని ఇంటీరియర్స్ అంటే ఈ లోపలి ప్లాన్ ని ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇది కింద చూపించారు. సో మొత్తం ప్లానింగ్, డిజైనింగ్ అంతా చేసింది ఒక అల్లాటప్ప కంపెనీ కాదు. మనం ఏమి ఉత్తుత్తి మాటలు చెప్పడం లేదు, అది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. మొత్తం ఈ డీటెయిల్స్ అన్ని తయారు చేసింది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైట్స్ సంస్థ, ఎయిర్పోర్ట్స్ డివిజన్ దీన్ని మొత్తం కూడా డిజైన్ చేసింది. సో అమరావతిలో ప్రత్యేకంగా ల్యాండ్ కూడా కేటాయించారు. రీజనల్ ఆఫీస్ కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. ఈ సంస్థ రూపొందించినటువంటి డిజైన్, ఆ డిజైన్ మేరకు ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. దీన్ని ఒకసారి మనం వెళ్ళి చూస్తే కనుక క్లారిటీ పిక్చర్ అంటే ఆప్రాన్స్, ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి డిజైన్స్, వీటన్నింటి టెక్నికల్ అంశాలను వివరిస్తూ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ ఏముండాలి, ఇటీవలే దీనికి సంబంధించినటువంటి ఫైల్ క్లియర్ అయింది. రాష్ట్ర లొకేషన్ ఎక్కడ వస్తుంది అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి సందేహం. లొకేషన్ పైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లొకేషన్ చూస్తే కనుక గొల్లమూడి ఏరియా కనిపిస్తుంది. గొల్లమూడి నుంచి ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టెర్మినల్ వచ్చేటువంటి లొకేషన్ గొల్లమూడి ఈ మధ్యలో వచ్చింది. అంటే ఒక్కసారి మీరు మ్యాప్ లో చూస్తే కనుక గొల్లమూడికి దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇది గొల్లమూడి ఈ ఏరియాలో ఉంది, విలేజ్ గొల్లమూడి విలేజ్ ఈ ఏరియాలో ఉంది. కాబట్టి ఊరు చివరన భూములు ఉంటాయి అనుకుంటే కనుక ఇక్కడ పెనుములి, అలానే కంటంరాజు కొండూరు గ్రామం, ఇటు నంబూరు ఈ స్క్వేర్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. నంబూరు విలేజ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా దీని భూములన్నీ కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి. అలానే కాజా వరకు నంబూరు, కాజా టోల్ గేట్ చాలా పాపులర్, అందరికీ తెలిసినాయి. కాబట్టి ఇంకా చెప్పాలంటే కాజా టోల్ గేట్ కి ఎంత డిస్టెన్స్ లో వస్తుంది, ఎందుకంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని కూడా అటువైపు చాలా వెంచర్లు వేసినాయి. ఇది అమరావతికి ఎడ్జ్ ఏరియా, కాజా ఇక్కడ ఉంది. మొత్తం మీద చూస్తే ఒక 7-8 కిలోమీటర్ల లోపే వస్తుంది అనమాట. నంబూరుకి గొల్లమూడికి మధ్య 5 కిలోమీటర్ల లోపే ఉంది డిస్టెన్స్ అని. కాజా టోల్ గేట్ ఇటువైపు వస్తుంది. కాబట్టి ఈ ఏరియా ఇటువైపు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్లు కూడా వెళ్తున్నాయి. సో ఫ్యూచర్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ జోన్ గా ఇది బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంస్థ జరిపినటువంటి అధ్యయనం తర్వాత టోటల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ని రెడీ చేసి పెట్టారు. 5000 ఎకరాల వరకు భూములు అవసరం అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అక్కడే కార్గో లాజిస్టిక్స్ కి సంబంధించి ఒక ఎస్ఈజెడ్ ని కూడా నోటిఫై చేయాలని చెప్పి అనుకుంటారు. ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాస్ అవుతాయి. సో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం పైన కొంత స్పష్టత వచ్చింది ఈ నివేదికల ఆధారంగా చూస్తే. ఈ అధ్యయనం సో ఏరియా ఒకటి ఫిక్స్ అయింది, దాని స్కేల్ ఎంత అనేది, అమరావతి ఎయిర్పోర్ట్ స్కేల్ ఏ సైజ్ లో ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు వచ్చిన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాజాలో ఉన్న కేబీపీ డెవలపర్స్ వెంచర్ ట్రై సిటీ దగ్గరకు వచ్చాము మనం. శ్రీధర్ గారు, ఈ ట్రై సిటీకి ఇప్పుడు మీరు 60 ఎకరాలు చెప్తున్న మొత్తం టోటల్ ల్యాండ్స్కేప్
ఇదేనా డెవలప్మెంట్ స్టేటస్ ఏంటి? ఇదేనండి మొత్తం డెవలప్మెంట్ స్టేటస్ వైజ్ వచ్చేసేటప్పటికి 20 acres కి సంబంధించి రోడ్ ఎక్స్కవేషన్ అయిపోయింది. సో గ్రావెల్ అవన్నీ కూడాను అయిపోయింది అనమాట. ఈ వెంచర్ ని చూడగానే లేఅవుట్ లుక్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 1 year మనం ఇచ్చే కస్టమర్ కి ఇచ్చే టైం లైన్ ఒక 1 year విత్ 3 months బఫర్ అని చెప్తున్నాము. బట్ కాకపోతే నా ప్రయత్నం ఏంటంటే ఇంకా ఫాస్ట్ గా తీసుకురావాలి అని, డే అండ్ నైట్ వర్క్ చేయించేసి. విజిబుల్ గా లొకేషన్ లో చూస్తే చాలా కనిపిస్తున్నాడు, టవర్ లో ఇవన్నీ కూడా చాలా కన్స్ట్రక్షన్ మెటీరియల్ చాలా కనిపిస్తుంది. అవును అవును, మీరు చెప్పిన రామకృష్ణ వెనుజియా ఇవన్నీ అవేనా లొకేషన్? అవునండి అవును, ఇది రామకృష్ణ వెనుజియా మనకి 1 kilometer. సో అది ఇందాక నేను చెప్పాను కదా 60 feet రోడ్ మనం దాంట్లో నుంచి వచ్చాం కదా. సో ఆ రోడ్డు ఎక్స్టెండ్ అయిపోయి డైరెక్ట్ మనకి ఇక్కడ 1 kilometer అక్కడి నుంచి. సో ఇది మొత్తం కూడా 60 feet రోడ్డు. ఇంకా ఇక్కడ నుంచి కాదు ఇది ఇక్కడ నుంచి మీరు ఇంకొక ఐ థింక్ 2 kilometers ఆర్ 2.5 kilometers మీరు ఇటు ట్రావెల్ చేస్తే ఇది వెళ్ళి మళ్ళీ మీకు చిలుమూరు టు తెనాలి రోడ్డు కలుస్తుంది. స్టేట్ హైవే చిలుమూరు టు తెనాలి హైవే కలుస్తుంది. అండ్ ఇప్పుడు ఈ రోడ్డు మొత్తంలో మేజర్ డెవలప్మెంట్ అంటూ చుట్టుపక్కల ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే కనుక ఈ రోడ్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. ఆ రోడ్డుకి అటు సైడ్ అంతా కాజా అండ్ ఇటు సైడ్ అంతా నంబూరు. కోకాపేట లాగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. డెఫినెట్ గా హైదరాబాద్ కోకాపేట రేంజ్ లో అక్కడ ఎవరైతే ఇనిషియల్ గా ఇక్కడ ఏమొస్తాయి కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏమొస్తుంది లేని అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేకుండా ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ మేము వన్ ఆఫ్ ది ఇనిషియల్ డెవలపర్స్ అనుకోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో. మాకు ముందు ఒకళ్ళు ఇద్దరు వచ్చారు కానీ ఇంత మేజర్ 60 acres వెంచర్స్ తో పెద్ద వెంచర్ మాకు. థ్యాంక్ యూ సార్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఈ ఏరియాని రాబోయే రోజుల్లో హైదరాబాద్ కోకాపేట అనేటువంటి పరిస్థితి వస్తుంది అంటున్నారు శ్రీధర్ గారు. ఎందుకంటే ఎటు నుంచి చూసినా కానీ ఐటీ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ సెక్టర్కి సంబంధించిన హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ సరౌండింగ్ లోనే ఉన్నాయి. ఫ్యూచర్ లో ఈ కేబీపీ డెవలపర్స్ తీసుకున్నటువంటి ట్రై సిటీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కోకాపేటను తలపించేటువంటి ఏరియాగా మారిపోతుందని ఆయన గట్టిగా చెప్తున్నారు. దీని గురించి మరిన్ని ఎంక్వైరీస్ కావాలంటే కనుక స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి.